తెలంగాణ గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కాగా ఇప్పటికే రెండో రోజు ఏసీబీ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖలో మరో ఉన్నతాధికారిపై పాత్రపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యను రెండో రోజు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. తెలంగాణ గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కాగా ఇప్పటికే రెండో రోజు ఏసీబీ ఆఫీసులో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పశుసంవర్ధక శాఖలో మరో ఉన్నత అధికారి పాత్రపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యను రెండో రోజు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. తెలంగాణలో గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కాగా ఇప్పటికే రెండో రోజు ఏసీబీ ఆఫీసులో విచారణ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, ఈ గొర్రెల స్కామ్ లో కూడా ఏసీబీ అధికారులు చాలా కీలకంగా తీసుకుని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏసీబీ ఆఫీస్ లో ప్రస్తుతం రెండో రోజు జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ ఇద్దరిని కూడా కస్టడీలో విచారణ చేస్తా ఉన్నారు. ఇద్దరు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో పశుసంవర్ధక శాఖలో కొంతమంది ఉన్నతాధికారుల మీద కూడా కంప్లైంట్ వచ్చింది. ఆ దిశగా కూడా ప్రస్తుతం ఫోకస్ చేస్తా ఉన్నారు. త్వరలో మిగతా కొంతమంది ఎవరైతే ఈ గొర్రెల స్కామ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని కూడా విచారించి వాళ్ళ అవకాశం కల్పిస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ రెండో రోజు కస్టడీలో ఉన్న ఎవరైతే జాయింట్ డైరెక్టర్ అంజిరప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ ఇద్దరు దగ్గర కొంత కీలకమైన సమాచారం తీసుకొని ఈ స్కాములు వీళ్ళ పాత్ర అంటే వీళ్ళు కొంతమంది మీడియేటర్ గా వెళ్తున్న బ్రోకర్లు కూడా చాలా వరకు లేని గొర్రెలను తీసుకున్నట్టు కదా. అంటే యూనిట్ లెక్క, అంటే ఏదైనా సరే ఒక గొర్రెను ఒక రైతుకు అప్పగిస్తే దాన్ని ఒక యూనిట్ గా కౌంట్ చేసుకొని అలా యూనిట్ల వైడ్ గా లేని వాటిని ఉన్నట్టుగా చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా ఈ గొర్రెలను అలాట్ చేసినట్టుగా వీళ్ళు రికార్డు సృష్టించి డబ్బులను భారీ ఎత్తున స్కామ్ చేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో కొంతమంది మీడియా బ్రోకర్ వ్యక్తులు కూడా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా పశుసంవర్ధక శాఖలో ఉన్నత ప్రస్తుతం కొన్ని ఫిర్యాదులు రావడం, తర్వాత ప్రస్తుతం ఈ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంతమంది కూడా పిలిపించి విచారించే అవకాశం కల్పిస్తా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.